ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 2వ తారీఖు దాటాక రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యోగిస్తారు. ఇదొకటి కొంత మంచి విషయం. అంటే వారం చివరిలో బుధుడు ప్రస్తుతానికి జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆయన 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి ఆ దోషం, ముఖ్యంగా బుద్ధి చాంచల్యము అనేటువంటి స్థితి, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఈ పని పూర్తి చేయాలి, క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఉండదు. దేహార్తి చిత్త సంతాప, దాంతో పాటుగా ఏమవుతుంది, ఈ అర్గళ దోషం ఏదైతే ఉన్నదో వ్యయస్థానమందు జన్మరాశి యందు 2వ స్థానమందు ఉన్నటువంటి పాపగ్రహ సంపత్తి పనులతోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఇక్కడ చూడండి, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అన్నట్టుగా కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా, అంటే ఏదైనా ఎర్నింగ్స్ ఉండాలి కదా, లేదా కనీసం ఏదైనా మనకి ఒక మంచి పొజిషన్ అయినా రావాలి. ఆ గ్రహస్థితి ఇది కాదు. ఎంతసేపు మిమ్మల్ని కష్టపెడుతూనే ఉంటుంది. ఓ పని చేయడానికి 10 సార్లు చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి నుండి ఈ బుధుడు కొంత బయటపడేస్తారు ఈ వారం చివరిలో. అంటే ఏదైనా ఒక పనిని చేయవలసి వస్తే అన్ని సార్లు చేయనక్కర్లా, కొన్ని సందర్భాల్లో గమ్మునే పూర్తయిపోతుంది. ఇది ఒక మంచి విషయం. రెండవది ఏంటి అంటే, ఈ రవి జన్మరాశి స్థితి, వ్యయస్థానమందు శుక్రుడు, 2వ స్థానమందు కుజుడు కూడా చేతిలో ₹1 ఉండనివ్వరు. ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎక్కడి నుండి వస్తుందో డబ్బు తెలియదు, కానీ ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆ విపరీతమైనటువంటి ఖర్చుకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా అని వీళ్ళకి డబ్బు లేకుండా ఖర్చు పెట్టరు కదా, డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడతారు. మరి అది ఎలా వస్తుంది అంటే, 6వ స్థానంలో రాహు అప్పు రూపంలోనో ఇంకో రూపంలోనో ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒకటి మీరు ఛేదించగలగాలి. ఈ వారంలో రుణ బాధల నుండి తగ్గించుకోవాలి. రుణబాధలు తగ్గాలి అంటే ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా అవసరమైన వాటికి ముందుకెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. 2, తర్వాత కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇంపాక్ట్ పడుతుంది. ప్రత్యేకించి మీ అతి కోపము, మాట తీరు వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటి పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ విషయాలపైన కొంచెం అవగాహన కలిగి ఉంటే ఈ వారంలో కన్యారాశి వారు కొన్ని రకాలైనటువంటి అనర్థాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు బుధవారం నాడు వినాయకుని ఆలయానికి వెళ్ళి చెరకు ముక్కను కానీ బెల్లాన్ని కానీ దానం చెయ్యండి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.